హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జ్ఞాన్ వాపీ మసీద్కి సంబంధించిందనమాట. జ్ఞాన్ వాపీ మసీద్, దాంతోపాటు అంతకుముందు అక్కడ టెంపుల్ ఉన్నటువంటి క్లెయిమ్ ఏదైతే చేస్తున్నారో, అంటే లైక్ మనకి ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ టాపిక్లో. సో మామూలుగా మనకి ఇండియాలో ప్రధానంగా ఈ రిలీజియస్ సైట్స్ అనేవి చాలా సెంటిమెంట్గా తీసుకునేటటువంటి స్వభావం ఉన్నటువంటి సమాజం మనది. ఓకే, మనకి రామ్ జన్మభూమి బాబరీ మసీద్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరణ జరిగింది. 2019లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ ప్రాంతం అనేది రామ్ జన్మభూమికి సంబంధించింది అని. అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ సిచ్యువేషనే మనకి ఇక్కడ జ్ఞాన్ వాపీ, దాంతోపాటు కాశీ మస్జిద్ సిచ్యువేషన్. సో ఫస్ట్ అసలు ఇది మొత్తం కూడా మనం ఈరోజు మాట్లాడుకోవడానికి రీజన్ ఏంది అనేది నేను మీకు ఒకసారి ఒక నరేషన్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు ఇదంతా సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. ఓకే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ అంటుంది మనం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే ఈ యొక్క జ్ఞాన్ వాపీ మస్జిద్ ప్లేస్లో ఇదివరకు టెంపుల్ ఉండేది అని చెప్పేసి, ఓకే, ఎర్లియర్ టెంపుల్ ఉండింది అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, అఫ్ కోర్స్ వీళ్ళ రిపోర్ట్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్, శిలాశాసనాలను చదివి, ఓకే, అందులో మెన్షన్ చేసినటువంటి కొన్ని దేవుళ్ళ పేర్లు చదవడం, అలానే వీడియోగ్రఫీ సర్వేలో అక్కడ అంటే ఆ యొక్క మస్జిద్ ఆవరణలో కొన్ని శివలింగాలు ఉన్నట్టుగా ఇలాంటి వాటిని బేస్ చేసుకొని, ఓకే, అలానే ఈ యొక్క హిస్టారికల్ లిటరేచర్ అంటే చారిత్రక గ్రంథాలను బేస్ చేసుకొని వీళ్ళు కంక్లూజన్కి వచ్చారనమాట. ఓకే, మరి ఈ మస్జిద్ అనేది టెంపుల్ ప్లేస్లో మస్జిద్ నిర్మాణము ఏ రాజు కాలంలో జరిగింది, ఇది మీరు ఆన్సర్ చేయండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చెప్తాను ఎలాగో. ఓకే, ఏ కింగ్ టైంలో ఈ యొక్క మస్జిద్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది టెంపుల్ ప్లేస్లో. ఓకే, ఏ కింగ్ టైంలోనంటే ఔరంగజేబ్ టైంలో. సరే, మరి ఔరంగజేబ్ మన నార్త్ ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు అతనికి సమకాలికంగా చాలా స్ట్రాంగ్ రూలర్ ఎవరు, ఔరంగజేబ్కి సమకాలీనమైనటువంటి చాలా బలమైనటువంటి రూలర్ ఎవరు? సరే, ఆ టెంపుల్ ప్లేస్లో మస్జిద్ ఉంది అని చెప్పేసి ఏఎస్ఐ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా. మరి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సర్వే చేయమని చెప్పింది ఎవరంటే ఈ యొక్క వారణాసి డిస్టిక్ కోర్టు చెప్పింది అనమాట. మరి వారణాసి డిస్టిక్ కోర్టుని అలా చెప్పమన్నది ఎవరు అంటే వారణాసి డిస్టిక్ కోర్టుకి ఈ కేసు అప్పచెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. ముందు మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో మొత్తం ప్రైమరీ డీటెయిల్స్ అంతా కూడా ఫినిష్ అవ్వండి, అప్పుడు మా దగ్గరికి రండి సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే కేసు సుప్రీంకోర్టు పోయింది కాబట్టి. ఓకే, సరే, కేసు ఎక్కడి నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళింది? అలహాబాద్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకు? అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఇక్కడ మీరు సర్వే చేయడానికి వీల్లేదు అని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఓకే, నో సర్వే అని చెప్పింది, నో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నో ఏఎస్ఐ సర్వే కుదరదు అని చెప్పింది. మరి అంతకుముందు కుదురుతుంది అని ఎవరైనా చెప్పారా? ఎస్, అంతకుముందు వారణాసి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చెప్పిందంటే ఇక్కడ మీరు ఏఎస్ఐ సర్వే చేయండి అని చెప్పింది. ఓకే, ఏఎస్ఐ సర్వేకి పాజిటివ్గా చెప్పింది. దాన్ని ఎక్కడ అప్పీల్ చేశారు? అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేస్తే అలహాబాద్ హైకోర్టు సర్వే వద్దని చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే ఈ ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చిన తర్వాత అప్పుడు మేము పరిశీలిస్తామన్నారు. ఆ ప్రైమరీ డీటెయిల్స్ తెలుసుకునే భాగంగా ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ని ఇవ్వమని చెప్పేసి డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందంటే టెంపుల్ ప్లేస్లో అంటే ఈ యొక్క మసీద్ ప్లేస్లో ఇదివరకు టెంపుల్ ఉండేది అని చెప్పేసి. మరి ఆ టెంపుల్ ఎవరు నిర్మించారట? ఆ టెంపుల్ మనకి ఒక తొడర్మాల్ నిర్మించారు. దాంతోపాటు కొన్ని చారిత్రక గ్రంథాలు ఏమంటున్నాయంటే అంతకన్నా ముందు నుంచే ఉండొచ్చు టెంపుల్ అంటున్నారు. ఇది మీకు ఓవరాల్గా తెలియాలి. మరి ప్రధానంగా అసలు ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, హిందూ గ్రూప్, దాంతోపాటు ముస్లిం గ్రూప్. ఏం వాదిస్తున్నారు అది కూడా చూద్దాం. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ మనం ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హిందూ గ్రూప్స్, ముస్లిం గ్రూప్ ఏం క్లెయిమ్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. హిందూ గ్రూప్స్ మెయిన్గా ఏం క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ? హిందూ గ్రూప్స్ ఏమంటున్నారంటే ఇక్కడ మెయిన్గా
ఇది మనకి వర్షిప్ అంటే రైట్ టు వర్షిప్ అక్కడ మమ్మల్ని పూజ చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వండి. ఓకే, మాతా శృంగేరి, ఓకే మాతా గౌరీ శృంగేరి అక్కడ మాత అంటే కొలువై ఉన్నారు కాబట్టి మమ్మకి పూజ చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని హిందూ గ్రూప్స్ అడుగుతున్నారు. అలానే అక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి టెంపుల్ కన్స్ట్రక్షన్కి కూడా డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం గ్రూప్స్ మరి ముస్లిం గ్రూప్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే అసలు ఈ యొక్క సివిల్ అంటే వీళ్ళు వేసినటువంటి ఈ సివిల్ సూట్ ఏదైతే ఉందో ఇది ఇన్వాలిడ్ అంటున్నారు. మరి వీళ్ళు సివిల్ సూట్ ఇన్వాలిడ్ అనాలంటే ఏదైనా ఒక రీజన్ అయి ఉండాలి కదా. ఏ రీజన్ బట్టి వీళ్ళు ఇన్వాలిడ్ అంటున్నారు సివిల్ సూట్? ఏ రీజన్ అంటున్నారు అంటే ఏ బేస్ పైన అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని బట్టి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఇది ఇన్వాలిడ్ చేయండి అంటున్నారు. నెక్స్ట్ యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చింది? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాప్ ఎందుకు వచ్చిందంటే యొక్క మనకి బాబ్రీ మసీద్ డెమాలిషన్ ఆ సమయంలో అప్పుడు పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 15th August 1947 అంటే మనకి స్వతంత్రం వచ్చే సమయానికి అది ఒకవేళ ఒక ప్లేస్ టెంపుల్ అయి ఉంటే అది టెంపుల్గానే కొనసాగించాలి. ఒకవేళ అప్పటికీ అది చర్చ్గా ఉంటే కనుక చర్చ్గానే కొనసాగించాలి. అంటే ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఓకే బై 1947 15th August 1947 ఆ సమయానికి ఓకే రిలీజియస్ స్ట్రక్చర్ ఏదుంటే అది అలానే కంటిన్యూ అవుతుందని చెప్పేసి దట్ మీన్స్ ఈ యొక్క రిలీజియస్ స్ట్రక్చర్ యొక్క క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు అని. క్యారెక్టర్ కెనాట్ బి చేంజ్డ్. దిస్ ఈజ్ వాట్. ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చాం? ఎందుకంటే ఇట్లాంటిది ఒక యాక్ట్ లేదనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క క్లెయిమ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మెదక్ చర్చ్ కింద మసీదు ఉందని ఇంకోరు అంటారు, ఇంకోరు వచ్చి చార్మినార్ కాదు వేరే ఏదైనా యొక్క జామా మసీద్ కింద ఒక టెంపుల్ ఉందంటారు. సో ఇవన్నీ మనకి ఏమవుతుందంటే డిస్ప్యూట్ పైన డిస్ప్యూట్ వస్తుంది, అంటే కేసు పైన కేసు వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది? ప్రభుత్వమే కేసుని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అనేది లిటిగేషన్ని తగ్గించాలి, అంటే వివాదాలను తగ్గించాలి, కానీ వివాదాలు పెంచే విధంగా ఉండదు ప్రభుత్వం అనేది. ఓకే, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ మరి అప్పటికే బాబ్రీ మసీద్ ఉంది కదా, రామ్ జన్మభూమి టెంపుల్, మరి అది కూడా ఈ చట్టంలోకి పరిధిలోకి వస్తుంది అంటే లేదు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని ఈ యాక్ట్ ఇంక్లూడ్ చేయలేదు. దాంతోపాటు ఈ యాక్ట్లో ఆర్కియాలజికల్ స్ట్రక్చర్స్ కానీ లేదా కల్చరల్ సైట్స్ కానీ లైక్ చార్మినార్ లాంటివి, తాజ్మహల్ లాంటివి అవి ఈ యాక్ట్లోకి రావు. మరి ఈ యొక్క ముస్లిం గ్రూప్స్ ఏమంటున్నారంటే ఈ యాక్ట్లోకి ఇది మరి రిలీజియస్ ఇన్స్టిట్యూషనే కదా, 1947 టైంకి ఇది మస్జిదే కదా, మళ్ళీ దీన్ని మీరు టెంపుల్ అని ఎట్లా అంటారు అని వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. ఆ ఆర్గ్యుమెంట్నే వాళ్ళు సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నారు. ఇది మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం కావాల్సింది. ఓకే సరే, మన నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం కాబట్టి దీనికి రిలేటెడ్ ఒకసారి మనం నోట్స్ ఏందో చెక్ చేద్దాం. ఓకే సరే, ఫస్ట్ ఇది సిలబస్ మ్యాపింగ్, ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటిక్ రిలేటెడ్ ఇది మనకి. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటిక్ రిలేటెడ్. సరే, కాంటెక్స్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సర్వే డీటెయిల్స్ వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ టెంపుల్ ఉండేది ఇంతకుముందు, దాని ప్లేస్లోనే ఇప్పుడున్నటువంటి మసీద్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ కేసు మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బాబ్రీ మసీద్ డెమాలిషన్ 1991 నుంచి స్టార్ట్ అయింది. అదే సమయంలో కొంతమంది ఈ యొక్క వారణాసికి చెందినటువంటి కొంతమంది ఇక్కడ అంటే యొక్క జ్ఞాన్ వాపి పరిసర ప్రాంతాల్లో ఇదివరకు మాకు టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ మమ్మల్ని టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకునే పర్మిషన్ కావాలి అని చెప్పేసి పిటిషన్ ఇంక్లూడ్ చేశారు. అలానే ఆ జ్ఞాన్ వాపి ల్యాండ్ అనేది కాశీ విశ్వనాథ టెంపుల్కి సంబంధించింది, ఆ టెంపుల్కి ఇవ్వండి అని చెప్పేసి కూడా పిటిషన్ను ఇంక్లూడ్ చేశారు. మరి వాళ్ళు చెప్తున్నటువంటి క్లెయిమ్ ఏంది? అక్కడ టెంపుల్ ఉంటే ఔరంగజేబులో ఆ టెంపుల్ను కూల్చివేసి ఔరంగజేబ్ టైంలో అక్కడ మసీదు నిర్మించాలి అని చెప్పేసి కొంతమంది హిందువుల యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. 2019 వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. మళ్ళీ ఎందుకు 2019? ఎందుకంటే 2019లోనే మనకి బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మాకు కూడా అలాంటి జడ్జిమెంట్ వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది మళ్ళీ దీని గురించి పిటిషన్ వేశారన్నమాట. దాంతోపాటు పిటిషన్ వేసినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసింది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మీరు ఇక్కడ సర్వే కండక్ట్ చేయండి అని చెప్పారు.
2021లో అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీద స్టే చేసింది అనమాట, అంటే మీరు ఆపండి అని. దెన్ 2022లో మళ్ళీ కొంతమంది ఉమెన్ అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వండి, శృంగార్ గౌరీని మాకు పర్మిషన్ చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారని చెప్పాను. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క మాస్క్ అంటే ఈ యొక్క ఇస్లామిక్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు, ఈ యొక్క రైట్ టు వర్షిప్ ఏదైతే హిందూ గ్రూపులు క్లెయిమ్ చేస్తున్నాయో అది రాంగ్. ఏ చట్టం ప్రకారం? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం రాంగ్ అన్నారు. అలహాబాద్ హైకోర్టు ఈ కేసును అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మేము ఈ కేసుని మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకు పంపిస్తున్నాం. అప్పటి వరకు ఎవరైతే కనుక హిందువులు ఎక్కడైతే కనుక ఈ యొక్క మా శృంగేర్ గౌరీ ఏదైతే ఉన్నారో ఆ యొక్క దేవతని మీరు పూజ చేసుకోండి, మిగతా ప్లేస్ మొత్తం కూడా ఈ యొక్క మసీదు లాగానే యూజ్ చేసుకుంటారు ముస్లిమ్స్. అంటే ఈ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా మొత్తం అంటే పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా ముస్లింలు వాళ్ళ మసీదులాగా యూజ్ చేసుకుంటారు. ఎక్కడైతే కనుక ఈ యొక్క హిందూ దేవత ఉన్నదని వీళ్ళు భావిస్తున్నారో వాళ్ళు అక్కడ పూజలు చేసుకోవచ్చు అని చెప్తూ ఆ కేసుని యొక్క మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చేసింది, సెప్టెంబర్ 2022లో మీరు ఇక్కడ వీడియోగ్రఫిక్ సర్వే చేయండి అన్నారు. అంటే వీడియో తీయండి, ఆ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెప్పారు. ఓకే, ఇక్కడ హిందువులు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, మా శృంగేర్ గౌరీ యొక్క దేవతా విగ్రహం ఉంది, దాన్ని మేము వర్షిప్ చేసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి సర్వే ఎప్పుడు స్టార్ట్ అయింది? సర్వే మనకి ఆగస్టు 2023లో స్టార్ట్ అయింది సర్వే. ఆ సర్వేలో యాక్చువల్లీ అఫీషియల్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మనకి. ఈ అఫీషియల్ రిపోర్ట్ బయటకు రాకముందే కొన్ని లీకులు జరిగినాయి, కొన్ని లీక్స్ వచ్చినాయి రిపోర్ట్ మీద. ఓకే, అంటే ఆ వీడియో ఫుటేజ్లో ఒక శివలింగం కనిపించినట్టుగా, ఓకే, దాంతోపాటు కొన్ని హిందూ దేవతా విగ్రహాలు కనిపించినట్టుగా రిపోర్ట్స్ లీక్ వచ్చినాయి. అప్పుడే ఈ యొక్క దీనిపైన అంటే కొద్ది కాంట్రవర్సీ కూడా వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అన్నారు, ఓకే మేము మసీదులను తవ్వుతాము, ఒక శవం వస్తే మీరు తీసుకోండి, ఈ యొక్క శివలింగం వస్తే మేము తీసుకుంటాం అని కొంతమంది రాజకీయ నాయకులు కూడా కమెంట్స్ మనం చూసినాం. మరి ఇప్పుడు హిందూ సైడ్ ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్ చేసినాం, ఇది కనిపిస్తున్నది ఏంటంటే ఇది శివలింగం అని హిందూ వర్గాలు ఆర్గ్యుమెంట్ చేసినాయి. ముస్లిం వర్గాలు ఏం ఆర్గ్యుమెంట్ చేసినాయి అంటే ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినారు. మరి ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫైనల్ రిపోర్ట్లు ఏమంటున్నారు, ఇక్కడ ఒక టెంపుల్ ఉండే అని చెప్పేసి ఏఎస్ఐ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి సమయంలో ఈ యొక్క టెంపుల్ అనేది ధ్వంసమైంది అనుకుంటున్నారు? ఔరంగజేబ్ టైంలో. అప్రాక్సిమేట్గా ఏ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి మసీదుని కట్టారంట 1676 నుంచి 1677 మధ్యలో. ఎందుకంటే మనకు ఔరంగజేబ్ చనిపోయింది ఎప్పుడు మనకి 1707. అలానే అక్కడ టెంపుల్ ఉన్నట్టుగా టెంపుల్ ప్లేస్లో మసీద్ కట్టినట్టుగా మనకి మాసిర్ ఈ అలంగిరి ఈ బుక్ రాసింది ఎవరు, జాదూనాథ్ సర్కార్. ఈ బుక్లో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. టెంపుల్ డెమాలిషన్ సుమారుగా 1669లో జరిగి ఉండొచ్చు. దాని తర్వాత దాని ప్లేస్లో 1676 నుంచి 1677 మధ్యలో మసీదు కట్టొచ్చు అని చెప్పేసి వివిధ ఇన్స్క్రిప్షన్స్ కూడా చెప్తున్నాయి, శిలాశాసనాలు కూడా చెప్తున్నాయి. ప్రీ మాస్క్ అంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి మసీదు కన్నా ముందు టెంపుల్ ఉండొచ్చు. ఆ టెంపుల్ ఎవరి కాలంలో కట్టుండొచ్చు అని అంటున్నారు ఈ యొక్క అంటే ఇన్స్క్రిప్షన్ ప్రకారము తొడర్మాల్ ఎప్పుడు 16th సెంచరీ. ఈ యొక్క వారణాసిని బ్రాహ్మణులకి దాంతోపాటు ఒక వైదిక మతాన్ని ఒక కేంద్రంగా చేద్దామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి రాజు దీన్ని కట్టి ఉండవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఏఎస్ఐ రిపోర్ట్ ఇస్తున్నారు. మరి మీకు ఆల్రెడీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దీని యొక్క పర్పస్ ఏంది నేను మీకు మొత్తం చెప్పిన. ఈ యొక్క ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెట్టింది, 15th ఆగస్ట్ 1947 పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇందులోకి అప్లికేబుల్ కానివేంది, ఇందులో నుంచి ఎగ్జంప్షన్ అయినవి నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఆర్కియాలజికల్ సైట్స్ అలానే హిస్టారికల్ సైట్స్, దాంతోపాటు రామ్ జన్మభూమి డిస్ప్యూట్ ఇందులో ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పేసి. ఇది ఎవరి టైంలో వచ్చింది, పివి నరసింహారావు గారి ప్రభుత్వం టైంలో. అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరుండే మనకి యొక్క ఎస్బి చావన్, శంకర్రావు బావరావు చావన్, మహారాష్ట్ర ఎస్బి చావన్ ఉన్నప్పుడు ఇది తీసుకొచ్చారు. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇది కూడా తప్పని చెప్పేసి కూడా దీని పైన కూడా సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. మీరు 15th ఆగస్ట్ 1947 ఎలా కటాఫ్ పెడతారు, దాంతోపాటు మీరు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొద్దు అనడం అనేది జ్యుడిషియల్ రివ్యూ నుంచి పక్కకి వెళ్ళినట్టే కదా. మరి జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం కదా, మీరు అలా ఎలా చేస్తారని చెప్పేసి దీనిపైన కొన్ని కేసెస్ ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నాయి. మరి ఈ కాంటెక్స్లో ఒకసారి మనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి కూడా తెలుసుకోవాలి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్, ఓకే, ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలోకి వస్తుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1861. ఎవరు, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీ ఏంది, ఈ యొక్క ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియాలజికల్ సైట్స్ని వీళ్ళు జాగ్రత్త పరుస్తారనమాట. ఇలా జాగ్రత్త పరచాలని చెప్పేసి ఏ చట్టం చెప్తుంది, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. అలానే
యాంటిక్విటీస్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ 1972 వీటి ప్రకారం. ఈవెన్ మీకు డిపిఎస్పిలో కూడా ఉంటుంది. ఏమని మనకి యొక్క ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ కానీ అలానే హెరిటేజ్ సైట్స్ని కానీ రక్షించాల్సిన బాధ్యత స్టేట్దే అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది అది కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, మరి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన ఎంసీక్యూ దేనికి సంబంధించింది చూద్దాం. వాట్ వాజ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం ఈ యొక్క ఆమోదించుకున్నప్పుడు మనం ఫాలో అయినటువంటి ప్రక్రియ ఏంటంటే అప్పుడు మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి అంటే దానికి అధ్యక్షత వహించినటువంటి ప్రెసిడెంట్ అలానే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా దానిపైన సిగ్నేచర్ చేసిన తర్వాత దాన్ని మనం ఆమోదించుకున్నాం. నెక్స్ట్ ఈరోజు ఎంసీక్యూ ఏందో చూద్దాం. ఓకే, టుడేస్ ఎంసీక్యూ మనకి ఆర్టికల్ 26 ప్రకారము ఒక మతం తనకు సంబంధించినటువంటి వ్యవహారాలను మేనేజ్ చేసుకున్నటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. మరి ఏదైనా ఒక అంటే మన వే ఆఫ్ లైఫ్ని అంటే ఒక జీవన విధానాన్ని మనం ఒక మతంగా మనం దాన్ని అనాలంటే దానికి అది ఏమేమి సాటిస్ఫై చేయాలి. ఇట్ షుడ్ బిలీవ్ ఇన్ వన్ డైటీ, ఒకే దేవుణ్ణి బిలీవ్ అయి ఉండాలా. కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ దట్ దే రిగార్డ్ as కండ్యూసివ్ టు దేర్ స్పిరిచువల్ వెల్బీయింగ్, అంటే కొంతమందికి ఒక నమ్మకం ఉండి అది వాళ్ళ స్పిరిచువల్ లైఫ్కి మేలు జరుగుతుందని అనుకోవాలా. షుడ్ హ్యావ్ ఏ కామన్ ఆర్గనైజేషన్, కామన్ సంస్థ ఉండాలా. షుడ్ హ్యావ్ ఏ డిస్టింక్టివ్ నేమ్, ఒక పేరు ఉండాలా. ఇందులో ఏది ఉంటే దాన్ని మనం మతం అని అంటాం. మెయిన్స్ క్వశ్చన్, జ్ఞాన్వాపి మాస్క్ అనేది ప్రధానంగా మనకి హిస్టరీ, రిలీజియన్ అలానే లీగల్ డిబేట్స్ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఇంటర్సెక్షన్, కాంప్లెక్స్ ఇంటర్సెక్షన్ మనకి తెలియజేస్తుంది. మరి ఇలాంటి డిస్ప్యూట్స్ని మనం చాలా హార్మోనియస్గా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మెయిన్స్ క్వశ్చన్. సరే, మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం జ్ఞాన్వాపి మసీద్ దాంతోపాటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ డిస్ప్యూట్ క్రొనాలజీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది దీనికి సంబంధించింది కూడా డిస్కస్ చేసాం. అలానే హిందూ గ్రూప్ ఏమంటున్నారు, అలానే మాస్క్ కమిటీ ఏమంటున్నారు, వీళ్ళు కోడ్ చేసినటువంటి యాక్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, మీకు ఈ విషు పైన మీకు ఒక కంప్లీట్ డీటెయిల్స్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇది మనం ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.